ఉల్లిపాయ కోయడం కూడా ఒక సైన్స్ అని మీకు తెలుసా? కత్తి ఎలా నడిపితే రుచి అలా మారిపోతుందంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మన రోజువారీ వంటల్లో ఉల్లిపాయ ఒక ముఖ్యమైన భాగం. దాదాపు ప్రతి కర్రీలో, ప్రతి ఫ్రైలో, ప్రతి స్నాక్స్ లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉల్లిపాయ రుచి అది ఏ వంటలో వేస్తామన్న దానికంటే దాన్ని ఎలా కోసామన్న దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయలో ప్రధానంగా సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవే మనం ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చే కారణం. కానీ ఇదే సల్ఫర్ ఉల్లిపాయ రుచిని కూడా నిర్ణయిస్తుంది. ఉల్లిపాయ నిర్మాణాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఉల్లిపాయలో ఉన్న కణాలు వేరు నుంచి కాండం వరకు ఒకే వరుసలో ఉంటాయి. అంటే ఇది లేయర్స్ కాకుండా ఒక డైరెక్షన్ లో ఆర్గనైజ్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఉల్లిపాయను నిలువుగా అంటే ఆ లైన్స్ వెంట కోస్తే ఏమవుతుంది? కణాలు తక్కువగా డ్యామేజ్ అవుతాయి. దాంతో సల్ఫర్ రిలీజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫలితం ఉల్లిపాయ రుచి చాలా మైల్డ్ గా, కొంచెం తీపిగా అనిపిస్తుంది. అందుకే మీరు రోడ్డు మీద చికెన్ పకోడీ లేదా మిర్చి బజ్జీ తిన్నప్పుడు ఇచ్చే ఉల్లిపాయల ముక్కలు తీపిగా, కూల్ గా అనిపిస్తాయి. వాళ్ళు ఎక్కువగా ఉల్లిపాయను ఈ విధంగానే కట్ చేస్తారు. అదే ఉల్లిపాయను అడ్డంగా అంటే రింగ్స్ గా కోస్తే పరిస్థితి మారిపోతుంది. ఈ విధంగా కోస్తే చాలా కణాలు ఒకేసారి కట్ అవుతాయి. దాంతో ఎక్కువ సల్ఫర్ బయటికి వస్తుంది. ఫలితం ఉల్లిపాయ రుచి ఒక్కసారిగా ఘాటుగా మారిపోతుంది. మీకు హోటల్స్ లో ఇచ్చే ఆ రింగ్ షేప్ ఉల్లిపాయలు ఎందుకంత స్ట్రాంగ్ గా, స్పైసీగా అనిపిస్తాయో ఇదే కారణం. ఇంకా డీప్ గా చూస్తే ఈ సల్ఫర్ కాంపౌండ్స్ గాలిలో కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అదే మన కళ్ళను ఇరిటేట్ గా చేస్తుంది. అలాగే మన నాలుక మీద కూడా స్పైసీనెస్ ను పెంచుతుంది. అందుకే షెఫ్స్, ప్రొఫెషనల్ కుక్స్ ఉల్లిపాయను ఎలా కోయాలో చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళు ఏ డిష్ కు ఏ రుచి కావాలో దాన్ని బట్టి ఆ ఉల్లిపాయను అలా స్టైల్ గా కట్ చేస్తారు. ఉదాహరణకి సలాడ్స్ లేదా గార్నిష్ కోసం మైల్డ్ టేస్ట్ కావాలంటే నిలువుగా కోస్తారు. కానీ బర్గర్ రింగ్స్ లేదా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కావాలంటే ఆ డిష్ లో అడ్డంగా కోస్తారు. ఇది ఒక చిన్న కిచెన్ టెక్నిక్ లాగా కనిపించినా మీ వంట రుచి మీద చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూస్తే మీకే తేడా క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా ఒక చిన్న టిప్, ఉల్లిపాయ కోయడానికి ముందు కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెడితే సల్ఫర్ రిలీజ్ కొంచెం తగ్గుతుంది. దాంతో కళ్ళల్లో నీళ్లు కూడా తక్కువగా వస్తాయి. రుచి కూడా కంట్రోల్లో ఉంటుంది. చూసారా, మనం రోజు చేసే ఒక చిన్న పని వెనుక ఎంత సైన్స్ ఉంది అని. కత్తి ఎలా నడిపామన్నదే రుచి కూడా ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.